జూన్ 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో వైద్య సహాయం, భోజన సౌకర్యం, మంచినీటి సరఫరా వంటివి 24 గంటల పాటు భక్తులకు అందజేస్తామని బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసిన విధంగానే ఈ ప్రభుత్వాన్ని సైతం తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నామంటున్న బత్తిని కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ అనేది కొనసాగుతుంది. ఈ ఏడాది కూడా ఈ చేప ప్రసాదం కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే బత్తిని కుటుంబ సభ్యులు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్, ఈసారి మృగశిర కార్తె ఎప్పుడు ప్రవేశిస్తుంది? ఎంతమందికి పంపిణీ చేయాలనుకుంటున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నమస్కారం అండి. నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. ఈసారి మృగశిర కార్తె 8th జూన్ మార్నింగ్ 11 AM స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ప్లస్ 24 hours 9th జూన్ 11 AM వరకు జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. మేము అంతా ప్రిపేర్ ఉన్నాము ప్రసాదం చేయడానికి. ఓకే సార్, మీరు చెప్పండి. కొంతమంది మాంసాహారులు ఉంటారు, కొంతమంది శాకాహారులు ఉంటారు. మరి మాంసాహారం అంటే చేపలు వేసుకుంటారు, నో ప్రాబ్లం. కానీ శాకాహారులు చేపలు తినని వాళ్ళ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని చేపల్ని పంపిణీ చేయాలని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు మొదటి విడతగా 2 లక్షల మటుకు ఫస్ట్ ప్రిపరేషన్ గ్యాదరింగ్ అనేది సిబ్లింగ్స్ అనేది గ్యాదర్ చేసుకుంటున్నాము. అయితే ప్రసాదం తయారు చేయడం మటుకు దూద్బోలిలో మా ఇంటి దగ్గర చేస్తాము. నెక్స్ట్ ప్రసాదము 3 ప్రసాదాలు ఉంటాయి. అందులో చేప ప్రసాదం ఒకటి, బెల్లం ప్రసాదం ఒకటి, కార్తీక ప్రసాదం ఒకటి. ఈ 3 ప్రసాదాలలో చేప ప్రసాదం చేపతో పాటు మింగియడం జరుగుతుంది. ఎవరైతే 4 నుంచి 5 లక్షలు అనేది కౌంటింగ్ అనేది చెప్తుంటారో దాంతోపాటు కౌంటింగ్ బెల్లం ప్రసాదం కూడా ఇంచుమించు 25 నుంచి 30 కిలోల బెల్లం ప్రసాదం అనేది అది కూడా కౌంట్ వస్తుంది. అది కౌంటింగ్ అది మా ద్వారానే ఉంటుంది. కాబట్టి దాని తర్వాత 45 రోజులు పత్యంలో మటుకు కార్తీక ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 6 మాత్రలు చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రజలకు అప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం ఏ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి? రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏ రాష్ట్రాల వాళ్ళు వచ్చే అవకాశాలు? బేసికలీ ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తారు. మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ హూ టేక్ మెడిసిన్ దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. నార్త్ ఇండియన్స్ చాలామంది వస్తారు బికాస్ ఆఫ్ ది వెదర్ కండిషన్స్ చూస్తే కానీ సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ పాపులేషన్ వస్తుంది. అండ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ యూజువలీ దే స్పీక్ హిందీ, అంటే వాళ్ళు హిందీ మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళకి హిందీ మాట్లాడే వాళ్ళకి మేము ప్రత్యేక ప్యాంప్లెట్ తెలుగులో, హిందీలో, అన్ని లాంగ్వేజెస్లో, గుజరాత్లో, రాజస్థానీలో, అన్ని లాంగ్వేజెస్లో ఒక ప్యాంప్లెట్ అనేది పంపిణీ చేస్తాము. అది తప్పకుండా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వేరే రాష్ట్రాల నుండి మోస్ట్లీ నార్త్ ఇండియా నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. సౌత్ ఇండియన్స్ దే ఆర్ విజిటింగ్ అవర్ హౌస్ దూద్బోలి, ఇంటికి వస్తున్నారు. కాకపోతే నార్త్ ఇండియా నుంచి మాకు ఎక్కువగా కాల్స్, ఈమెయిల్స్, ఇఫ్ యూ ఈవెన్ సర్వే ఫ్రమ్ గూగుల్ నార్త్ ఇండియన్స్ చాలాగా క్వైరీస్ అడుగుతూ ఉన్నారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్లైట్ బుక్ చేసుకున్నా కానీ, ట్రైన్ బుక్ చేసుకున్నా కానీ 8th midday ఇక్కడ ల్యాండ్ అయ్యేటట్టు చూసుకుంటే వాళ్ళకి పాపులేషన్ అంటే స్టార్టింగ్లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రష్ అవ్వదు, ఎక్కువగా ప్రాబ్లం అవ్వదు. సో ఫస్ట్ క్వైరీ కనుక్కొని గూగుల్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ప్యాంప్లెట్స్ ఏవైతే ఇష్యూ చేసామో లాస్ట్ ఇయర్ వరకు అందులో అన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. వాటిని కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి కనుక్కొని వస్తే దట్ వుడ్ బి ఈజీ. సార్, మీరు చెప్పండి. ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం స్వచ్ఛంద సంస్థల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, మీరు ఎటువంటి సహాయ సహకారాలు కోరుతున్నారు? అదేవిధంగా మంచినీళ్ళు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇటువంటి వాటిని ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అన్ని ఏర్పాట్ల గురించి రిక్వెస్ట్ చేశామండి. 2 months బ్యాక్ నుంచే దీని వెనకాల మేము దిగుతున్నాము. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు. అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి బాగానే. అన్ని లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఏదో ఉందో ఈ గవర్నమెంట్లో కూడా అన్ని సహకారాలు కొనసాగుతున్నాయండి. అంత బాగానే.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ మృగశిర కార్తీ సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ అయితే కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి, మరొక వైపు స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.